దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే ఢిల్లీ మంత్రివర్గంలో పనిచేసినటువంటి ఓ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అలాగే ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే వీరెవరూ ఇప్పటికీ బయటకు రాలేదు. కానీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. జూన్ 1 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అయితే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో బెయిల్ మంజూరు చేయడం బీజేపీకి బిగ్ షాక్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు బీజేపీ నాయకులు మాత్రం సిబిఐ, సిఐడి లాంటి సంస్థలు మా చేతుల్లో ఉంటే బెయిల్ ఇవ్వనిస్తామా? కోర్టులోనే మేము మేనేజ్ చేసే పని అయితే ఎలక్షన్ 2 రోజుల ముందర, 3 రోజుల ముందర బెయిల్ ఇవ్వడం మేము అంగీకరిస్తామని చెప్పుకొస్తున్నారు. చూడాలి ఈ పరిణామం దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పు తీసుకొస్తుంది అనేది.